బికమ్ డార్లింగ్ ఆఫ్ మీడియా. చదువుతున్న బ్యాక్గ్రౌండ్ కూడా పిహెచ్డి జర్నలిజం కాబట్టి కనెక్షన్స్ కానివ్వండి అండ్ మాట్లాడడంలో ప్రాబబ్లీ వాళ్ళకి ఏదో కొంచెం సెన్స్ అనిపిస్తున్నట్టుంది. అందుకే అవకాశాలు పెరుగుతూ పోతుంది. రాహుల్ గాంధీ గారి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలిసి మీరు ఏదో రిప్రజెంటేషన్ ఏది ఇచ్చినట్టున్నారు. అంటే టీంలో అయితే తీసుకోలేదు సార్, కానీ వాళ్ళ టీంలో వెళ్ళాలని ప్రతి యువకునికి ఆశయం. ఓకే సార్, పార్టీలో చేరినప్పుడు ఒక టార్గెట్ ఏం పెట్టుకున్నానంటే మరి అది కాదనుకొని రాహుల్ గాంధీ గారి టీంలోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు సార్? అంటే ఒకటి, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు అదే పప్పు అని నన్ను పిలిచేవాళ్ళు, ఆయన నో లాంగరే పప్పు అనే ఫీలింగ్ అయితే కల్పిస్తున్నట్టున్నాడు. ఇది చూస్తే ఏమనిపించిందంటే సమ్వేర్ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ మీడియా మోడీ గారిని హగ్ చేసుకోవడం, తర్వాత వచ్చి కన్ను కొట్టడం, ఇటువంటివి కూడా చాలా కొంచెం డ్రాబ్యాక్ అయినట్టుంది కదా. ఒకటి కన్ను కొట్టిందేమో అది పక్కనున్న ఒక పార్లమెంటేరియన్కి, దాన్ని కట్ చేసి మంచి ఎడిటింగ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మీ ఫాదరు పవన్ కళ్యాణ్ గారికి కూడా క్లోజ్ అనుకుంటా. ఎస్ సార్, ఆ రోజుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్, అప్పుడు ప్రజారాజ్యం యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు 2014లో అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీకు కాంగ్రెస్ టికెట్ దాదాపుగా ఖరారైంది అనేటువంటిది మీడియాలో వచ్చింది. బట్ విత్ ఇన్ డేస్లో మీ పేరు ఎగిరిపోయింది. దాని తర్వాత హేమీలు పెద్ద పెద్ద నాయకులు కట్ చేయడానికి ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టిండ్రు. కాంగ్రెస్లో ఇటువంటి సహజం అనుకుంటారా? ఈ 4.5 సంవత్సరాల్లో అర్థమైపోయింది. ఏంటి హనుమంతరావు గారికి మీకేంటి గ్యాప్? నేనేం విరుచుకుపడలేదు, కానీ సోషల్ మీడియాలో తాత కొంచెం మమ్మల్ని కూడా ఎంబడేసుకొని పోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కంటోన్మెంట్ సీటు మీకు వస్తుందని 100% మీరు భావిస్తున్నారా? 101% ఈసారి రాహుల్ గాంధీ గారు, రాజు గారు అండ్ ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్యాయం చేయరని భావిస్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్డ్గా ఉందా ముందస్తు ఎన్నికలు? సో ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు అని అనుకుంటున్నారు. అటువంటి తెలుగుదేశంతో జత కట్టాలి అనేటువంటిది చాలామంది మీ నాయకులు, అది ఏ మేరకు ఉపయోగపడుతుంది మీకు? వారిని ఎందుకు తీసుకోవాలని ఒక ఆలోచన ఏంటంటే, బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక ఫేస్ అనేటువంటిది లేదు అనేటువంటిది కూడా వినపడుతుంది. కాంగ్రెస్లో ఏ లీడర్ని కంట్రోల్లోకి తీసుకోలేము, ఏ కమ్యూనిటీని కంట్రోల్లోకి తీసుకోలేము. అది కరెక్ట్, ప్రజాస్వామ్యానికి కరెక్ట్ ఆలోచన కాదు. ప్రేమ వివాహం చెప్పారు, ఇంకేంటి చెప్పండి, మీరు ప్రపోజ్ చేశారా ఎట్లాగా? తెలంగాణ హ్యాస్ బ్రాట్ us టుగెదర్. ఓకే, తెలంగాణ ఉద్యమం మా ఇద్దరిని కలిపింది. సో తను నాకు ఇప్పటికీ కూడా చెప్తుంది. నమస్కారం, నేను క్రిషాంక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుణ్ణి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, ఎన్నో ఉద్యమ పోరాటాలు, ఎన్నో సన్నివేశాలు, దానికి ఒక రాజకీయ కంక్లూషన్ ఇవ్వడానికి 2018-19లో వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ తరఫున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాను. తెలంగాణ ఉద్యమ ఎక్స్పీరియన్సెస్ని, రానున్న రాజకీయ విజన్ని ఈరోజు విక్రమ్ గారితో పంచుకోవడం జరిగింది. ఇదంతా మీరు కూడా చూసి ద ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ క్రిషాంక్ మీరందరు గ్రహించి నన్ను దీవిస్తారని, నాతో పాటు ఈ సామాజిక పోరాటంలో పాల్గొంటారని భావిస్తూ, ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. ఆ డ్రీమ్స్ని నేను ఈరోజు ఐ డ్రీమ్లో పంచుకున్నాను.
దయచేసి మీరందరూ చూడండి అండ్ దీన్ని స్ప్రెడ్ చేయండి అని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.